అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఈరోజు గురువారం. మన థీమ్ ఆరోగ్యం, ఆహారం. ఎవరి గురించి తెలుసుకోబోతున్నాం, ఎటువంటి పోషకాహారం గురించి తెలుసుకోబోతున్నామో పద్మాని అడిగేద్దాం. హాయ్ పద్మ. హాయ్ మోనికా. పద్మ, ఈ రోజు ఆరోగ్యం ఆహారంలో ఎవరి గురించి తెలియజేయబోతున్నారు? ఈ రోజు మన ఆరోగ్యం ఆహారంలో మనం తెలుసుకోబోతున్నాం పోస్ట్ ఆపరేషన్ కేర్ వాళ్ళు ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి అని. ఈ రోజు మన థీమ్ ఆరోగ్యం ఆహారంలో పోస్ట్ ఆపరేషన్ కేర్ ఎలాంటి పోషకాహారం తీసుకోవాలో తెలుసుకుందాం. చెప్పండి పద్మ. జనరల్ గా ఇప్పుడు ఆపరేషన్స్ అంటే ఎనీ ఆపరేషన్, హిస్టెక్టమీ అవ్వచ్చు, లేదా ట్యూబెక్టమీ అవ్వచ్చు, లేక ఎనీ అదర్ సర్జరీస్ అవ్వచ్చు, ఏదైనా ఆపరేషన్ అయిన తర్వాత జనరల్ గా బ్లడ్ లాస్ అనేది ఉంటుంది. సో అండ్ వాళ్ళకి డైట్ ఎలా ఉంటుంది అంటే, ఆపరేషన్ ముందర వాళ్ళకి ఫాస్టింగ్ లో ఉంటారు, అంటే బిఫోర్ ఆపరేషన్ వాళ్ళు ఫాస్టింగ్ లో ఉంటారు. సో ఆపరేషన్ తర్వాత కూడా ఇమీడియట్ గా వాళ్ళకి సాలిడ్స్ అనేది స్టార్ట్ చేయరు. సో ఫస్ట్ లిక్విడ్స్ తో స్టార్ట్ చేస్తారు, అండ్ దెన్ సాఫ్ట్ ఫుడ్స్ ఏమన్నా కానీ ఈజీ డైజెషన్ అయ్యేటివి అలాంటివి స్టార్ట్ చేస్తారు అనమాట. సో మరి కొన్ని ఆపరేషన్స్ ఏంటంటే, ఆపరేషన్ అయిన అదే రోజు డెలివరీ చేస్తారు, డిశ్చార్జ్ చేస్తారు, లేదా నెక్స్ట్ డే కూడా డిశ్చార్జ్ చేస్తారు. సో మరి అలాంటి వాళ్ళు ఇళ్లలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవచ్చు అనేది చాలా మందికి కన్ఫ్యూజన్ లో ఉంటారు. హాస్పిటల్లో చెప్తారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని చెప్పొచ్చు, బట్ అలాంటి అంటే అలా ఎవరైనా చెప్పకుండా ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మనము ఈ రోజు అవన్నీ ఎలాంటి హెల్త్ కేర్ తీసుకోవాలనేది చూద్దాం. కొన్ని అపోహలు కూడా ఉంటాయి కదా, ఇవి తినకూడదు. అసలు వాళ్ళకి ఏది బాగా సూట్ అవుతుంది, ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి? బేసిక్ గా ఆపరేషన్ తర్వాత అంటే లైక్ 4-5 hours తర్వాత కానీ, డిపెండింగ్ ఆన్ ఆపరేషన్ అనమాట. సో లిక్విడ్స్ తో స్టార్ట్ చేస్తారు. సో లిక్విడ్స్ కూడా ఫస్ట్ కోకోనట్ వాటర్ లేదా డైల్యూటెడ్ ఫ్రూట్ జ్యూస్ ఇలాంటివి స్టార్ట్ చేస్తారు. సో అవి కూడా ఏంటంటే ఫస్ట్ లో ఉన్నాయి, మనకు అంత ఎనర్జెటిక్ ఉండనక్కర్లేదు, బట్ ఎలక్ట్రోలైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్ గా ఎలక్ట్రోలైట్స్ తోటి స్టార్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు మన కోకోనట్ వాటర్ లో చాలా మినరల్స్ అండ్ వైటమిన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఫస్ట్ బెస్ట్ అండ్ లిక్విడ్ వచ్చేసి కోకోనట్ వాటర్. సో దాంతో స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏమి ఫ్రూట్ జ్యూసెస్, అంటే ఎక్కువ సవర్ గా లేనటువంటి ఫ్రూట్ జ్యూసెస్ మనము ఫిల్టర్ చేసి అలా తీసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే స్లోగా సూప్స్ కూడా మనము మరి ఎక్కువ పల్పీగా లేకుండా ఫిల్టర్ చేసుకుని అలా స్టార్ట్ చేస్తారు. దెన్ స్లోగా సాఫ్ట్ చ్యూడ్ ఫుడ్, అంటే ఈజీగా నమలగలిగేటివి, ఈజీగా డైజెస్ట్ అయ్యేటివి సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ దెన్ ఉప్మా లాంటివి, ఇడ్లీ లాంటివి అలా స్లోగా ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. సో ఇలాంటివి మరి మనం ఇంటి దగ్గర ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు ఏం తీసుకోవాలి అనుకుంటే, అంటే డెలివరీ అయిపోయి మనం ఇంటికి వచ్చిన తర్వాత లైక్ సిజేరియన్ ఆపరేషన్ కావచ్చు, లేదా హిస్టెక్టమీ అంటే గర్భసంచి తీసేస్తారు కదండి, అలాంటి ఆపరేషన్ కావచ్చు, లేదా ట్యూబెక్టమీ ఆపరేషన్ కావచ్చు, ఏదైనా కానీ సర్జరీ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్ ఏదైతే ఉంటుందో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి చాలా బ్లడ్ లాస్ ఉంటుంది అండ్ చాలా ఎలక్ట్రోలైట్స్ అనేది కూడా లాస్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి అవన్నీ కూడా మనము ఇవ్వాలి, లేదంటే ఆ రికవరీ ప్రాసెస్ అనేది చాలా త్వరగా అవ్వదన్నమాట. అండ్ ఇంకొకటి మెయిన్ చాలా మంది అపోహ ఏంటంటే, ఇలా సర్జరీలు అయిన తర్వాత పప్పు ధాన్యాలు అనేవి చాలా మంది ఇవ్వరు. సో అవి తీసుకుంటే చీమ్ పడుతుంది ఆ ప్లేస్ లో, లేదా అవి కుట్లు అనేవి త్వరగా మానదు అని చెప్పి చాలా అపోహ ఉంటుంది. అది చాలా తప్పు యాక్చువల్లీ. మనం డెలివరీ అయిన తర్వాత నార్మల్ గా తీసుకునే ప్రోటీన్ కంటే కూడా ఇంకా ఎక్కువగా తీసుకోవాలి. సో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, మనకి అంటే కుట్లు ఏవైతే ఉంటాయో అవి ఈజీగా త్వరగా ఫాస్ట్ గా మానతాయి, మానే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆపరేషన్ అయిన తర్వాత మీరు పప్పు ధాన్యాలు నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఎంత వీలైతే అంత ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. బట్ ఇలాంటి అంటే డౌట్స్ ఏమైనా ఉంటే, అంటే చీమ్ పడుతుంది, అది మానదు, అలాంటి డౌట్స్ అది ఏంటి అంటే మెయిన్ గా రీజన్ దానికి ప్రాపర్ గా టేక్ కేర్ చేయకపోవటం. అంటే లైక్ యూజ్ చేసేటువంటి మెటీరియల్ సరిగా లేకపోవచ్చు, అండ్ లేదా ఎయిర్ లో కూడా ఏదైనా ఇది వైరస్ బ్యాక్టీరియా ఉండొచ్చు. సో ఇలాంటి రీజన్స్ వల్ల మనకి అలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, కానీ ఇన్ జనరల్ ఫుడ్ వల్ల అయితే అలా ఎప్పుడు రాదు. పోస్ట్ ఆపరేషన్ అన్నారు కదా, ఆ టైంలో బాగా వీక్ అయిపోతారు వాళ్ళు. సో తొందరగా రికవరీ అవ్వాలంటే వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అసలు? సో ఇప్పుడు ఏంటంటే మనము ఈ టైంలో ఎక్కువగా మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ మీద దృష్టి పెట్టకూడదు. ఓకే, సో సింపుల్ షుగర్స్ మనకి అంటే సింపుల్ షుగర్స్ అంటే మళ్ళీ చక్కెరలు ఇలాంటివి కాదు, అంటే మనం రీఫైండ్ కొంచెం రైస్ అలాంటి గంజి లాగా, జావ లాగా, లైక్ బార్లీ జావా లేదా సగ్గు బియ్యం జావా, ఇవన్నీ ఏంటంటే కొంచెం కాంప్లెక్స్ కాదు, ఇవన్నీ తొందరగా డైజెస్ట్ అవుతుంది అండ్ ఇమీడియట్ గా ఎనర్జీ అనేది మనకు వస్తుంది. సో ఇలాంటివి మనము ప్లాన్ చేసుకోవాలి.
అంటే జొన్నలు, రాగులు, సజ్జలు ఈ టైంలో అంత మంచిది కాదు. ఓకే. యా, సో ఆ టైంలో ఇమీడియట్ గా ఎనర్జీ రావడానికి మనము ఇలాంటి జావలు ఏమైనా ప్రిపేర్ చేసుకుంటే ఈజీ డైజెషన్ అండ్ ఎనర్జీ కూడా మనకి ఇమీడియట్ గా డెవలప్ అవుతుంది. సో ఇలా ఎన్ని రోజుల వరకు తీసుకొని ఆ తర్వాత కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇప్పుడు సర్జరీని బట్టి అది కూడా ఇప్పుడు కొంచెం పెద్ద పెద్ద ఆపరేషన్స్ అనుకో అవి లైక్ 1 వీక్ గ్యాప్ అలా తీసుకోవచ్చు. లేదా జస్ట్ 1 డే హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అయిన తర్వాత 2-3 days ఆగి అలాంటి ఫుడ్స్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇమీడియట్ గా ఎనర్జీ ఇచ్చే సింపుల్ ఫుడ్స్ తో మీరు ఏం డిజైన్ చేశారు? సో మోనికా, బేసికల్ గా పోస్ట్ ఆపరేషన్ కేర్ వాళ్ళకి మెయిన్ గా చాలా ఈజీగా, సింపుల్ గా డైజెషన్ కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా అట్ ద సేమ్ టైం ఎనర్జీ లెవెల్స్ హై ఉండేలా నేను ఇవాళ ఒక సింపుల్ చికెన్ సూప్ ని ప్లాన్ చేశాను. అండ్ అలాగే స్వీట్ పొటాటో వెడ్జెస్. పోస్ట్ ఆపరేషన్ కేర్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో చూసాం కదా. మరి వాళ్ళ కోసం డిజైన్ చేసిన డిషెస్ లో ఫస్ట్ రెసిపీ చికెన్ సూప్, సెకండ్ రెసిపీ స్వీట్ పొటాటో వెడ్జెస్. చికెన్ సూప్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ సూప్. సో మరి చికెన్ సూప్ మనం ప్రిపేర్ చేసుకునే ముందు యాక్చువల్లీ దీన్ని 2 రకాలుగా మనం తయారు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత వెంటనే 1 or 2 days లోనే మనము ఏదైనా సూప్స్ తీసుకోవాలి అనుకుంటే క్లియర్ లిక్విడ్ సూప్ ని మనము తీసుకోవచ్చు ఇక్కడ. అంటే అన్ని కలిపి ఉడకపెట్టేసి వచ్చిన దాన్ని ఫిల్టర్ చేసి తీసుకుంటే క్లియర్ లిక్విడ్ మనకి వచ్చేస్తుంది. సో అది మనం ఇమీడియట్ గా డెలివరీ తర్వాత తీసుకుంటే ఈ చికెన్ లో ఉన్నటువంటి పోషకాలు ఏదైతే ఉంటాయో అంటే అందులో నుంచి వచ్చే ఫ్యాట్ కావచ్చు, లేదా ఐరన్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ మినరల్స్ కూడా మనకి ఏంటంటే ఇమీడియట్ గా ఎనర్జీని ఇస్తుంది. డెలివరీ తర్వాత ఆ నీరసము అవన్నీ ఉంటుంది కదా, సో అవన్నీ కూడా తగ్గించి ఎనర్జీ ఇవ్వడానికి మనకు హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకా ఇందులో వెజిటబుల్స్ కూడా ఉన్నాయి. సో వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్ని కూడా కలిసి ఈ సూప్ ని ఒక మంచి ఎలక్ట్రోలైట్ డ్రింక్ గా తయారు చేస్తుంది అనమాట. సో అది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ మన బాడీలో ఆపరేషన్ తర్వాత లూజ్ అయినటువంటి మినరల్స్, వైటమిన్స్ ఏవైతే ఉంటుందో అలాంటివన్నీ కూడా మనకి తిరిగి భర్తీ చేయడానికి అండ్ ఎనర్జీ లెవెల్స్ ని బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ క్యారెట్ అండ్ జుకీని యూస్ చేసాము. ఆ 2 కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ డైజెస్ట్ అయ్యేటువంటి వెజిటబుల్స్ ఇక్కడ తీసుకున్నాము. సో ఇందులో వాటర్ కంటెంట్ జుకీనీ అనేది ఒక దోసకాయ లాంటి ఒక వెజిటబుల్ అని చెప్పుకోవచ్చు. అంటే కీర దోసకాయ లాంటి ఒక వెజిటబుల్. ఇందులో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది అండ్ డైజెషన్ కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ క్యారెట్ కూడా. సో క్యారెట్ మనం రెగ్యులర్ గా యూస్ చేస్తూ ఉంటాం. వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇందులో తీసుకున్నటువంటి ఈ క్యారెట్ అంటే ఉడకబెట్టి తీసుకుంటాం కదా, సో డైజెషన్ కూడా ఇది ఎటువంటి ప్రాబ్లం రాదు. అండ్ అట్ ద సేమ్ టైం 2 కూడా కాన్స్టిపేషన్ కూడా రాకుండా హెల్ప్ చేస్తాయి. సో అందుకని ఇవాళ 2 మంచి వెజిటబుల్స్ తోటి సూప్ తయారు చేసుకుంటున్నాం. ఇది పార్స్లీ ఈజ్ లైక్ కొత్తిమీర. మన కొత్తిమీర ఎలా వాడుకుంటామో అలా ఈ పార్స్లీ దొరికితే పార్స్లీ వేసుకుందాం, లేకపోతే కొత్తిమీర వేసుకుందాం అంతే. సో ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఐరన్ కంటెంట్ వస్తుంది అండ్ వైటమిన్ సి వస్తుంది, ఫైబర్ కూడా వస్తుంది. సో మరి ఇది చెప్పాను కదండి ఇందాక, అన్ని కలిపి ఉడకబెట్టుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకుంటే అది మనకి ఇమీడియట్ గా యూస్ చేసుకోవచ్చు. లేదా 4-5 days సర్జరీ అయ్యింది అలా అనుకున్నప్పుడు మాత్రం ఈ చికెన్ పీసెస్ అండ్ వెజిటబుల్స్ తో సహా మనము దీన్ని తీసుకోవచ్చు. సో ఇది చాలా మంచి రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. చికెన్ సూప్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ స్వీట్ పొటాటో వెడ్జెస్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటో వెడ్జెస్. సో స్వీట్ పొటాటో అంటే చిలగడ దుంప. చిలగడ దుంపలో మనకి మంచి కార్బోహైడ్రేట్స్ అనేది లభిస్తుంది, ప్రోటీన్ శాతం ఉంటుంది అండ్ ఫైబర్ కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ సి కూడా ఇందులో చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం దీంతో సూప్ చేసుకున్నా లేదా అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసి ఇలా వెడ్జెస్ రూపంలో తీసుకున్నా కూడా ఇది మనకి మంచి ఎనర్జీని ఇస్తుంది. సో ఈవెన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎస్పెషల్లీ ఆపరేషన్ తర్వాత కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది చాలా సాధారణం. సో అలాంటి వాటికి కూడా మనకి చక్కగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇందులో వైటమిన్ ఏ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ పెద్ద ఇంగ్రీడియంట్స్ అన్ని ఏం లేవండి, ఇట్స్ వెరీ వెరీ సింపుల్. సో బేసికల్ గా టేస్ట్ కోసం మనం ఇక్కడ ఇటాలియన్ సీజనింగ్స్ ని యూస్ చేస్తున్నాము. ఇందులో ఇది థైమ్ అని ఒక వెరైటీ అండ్ దిస్ ఇస్ బేసిల్. బేసిల్ ఈజ్ మన తులసి లీవ్స్. బేసికల్లీ వాటిని ఎండబెట్టి తయారు చేసినటువంటి ఈ లీవ్స్. ఇది మనకు డ్రై అన్ని మార్కెట్ లో దొరుకుతున్నాయి ఇప్పుడు. సో అవి దొరికితే అది ట్రై చేయండి, లేదా మన క్రియేటివిటీని బట్టి మనం టేస్ట్ తగ్గట్టుగా మనము పైన ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ అనదర్ ఇటాలియన్ సీజనింగ్ ఒరెగానో. సో ఇవన్నీ కూడా బేసికల్లీ మంచి ఫ్లేవర్ని ఇవ్వడానికి. సో మనకు అలాంటి దొరికితే మనం చక్కగా అవి యూస్ చేసుకోవచ్చు, లేదా మన వంటింట్లో ఉండేటువంటి బ్లాక్ పెప్పర్ అంటే మిరియాల పొడి అండ్ సాల్ట్ వేసుకొని కూడా మనం దీన్ని చక్కగా శుభ్రంగా చేసేసుకోవచ్చు. సో వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ గుడ్ ఫర్ గివింగ్ ఎనర్జీ. సో తప్పకుండా ట్రై చేయండి. ఓకే పద్మ, అసలు ఈ 2 రెసిపీస్ ఏ టైంలో తీసుకుంటే బాగుంటుంది? చికెన్ సూప్ అయినా ఈ పొటాటో స్వీట్ పొటాటో వెడ్జెస్? ఇప్పుడు సూప్ అయితే మనం జనరల్ గా లంచ్ టైంలో కానీ లేదా ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు. స్వీట్ పొటాటో వెడ్జెస్ అయితే మాత్రం లైక్ ఈవినింగ్ టైంలో
అలా బాగానే ఉంటుంది. సో మరి చూసారు కదండి, స్వీట్ పొటాటో వెజ్జెస్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నాం కదా. మన ఫస్ట్ రెసిపీ చికెన్ సూప్, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈ రెసిపీని మనం కోకోనట్ ఆయిల్ తో తయారు చేసుకుంటున్నాము. సో ఫస్ట్ కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి, చాలా లిటిల్. ఆ తర్వాత కొంచెం ఉల్లిపాయలు, అలాగే జుకుని, కొంచెం క్యారెట్ ముక్కలు, ఆ తర్వాత కొంచెం అల్లం ముక్కలు, వెల్లుల్లి, కొంచెం పాస్లీ వేసుకుందాం, అలాగే కొంచెం సెలరీ వేసుకుందాం. ఆ తర్వాత బోన్లెస్ చికెన్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇవి వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొంచెం పెప్పర్, మిరియాల పొడి, కొంచెం సాల్ట్, కొంచెం వెనిగర్. సో ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సరిపడినన్ని నీళ్లు వేసుకోవాలి. సో మరి విజిల్ రావడానికి కాస్త టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేద్దాం. సో మరి విజిల్స్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం, ఓపెన్ చేసుకుందామా. ఓకే, చూసారు కదా ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. మరి డిష్ అవుట్ చేసుకున్నాం కదా, కొంచెం గార్నిష్ చేసుకుందాం. సో పార్స్లీ వేసుకొని గార్నిష్ చేసుకుందాం. చికెన్ సూప్ రెడీ అయిపోయింది. మన సెకండ్ రెసిపీ స్వీట్ పొటాటో వెజ్జెస్, అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో చాలా చాలా ఈజీ రెసిపీ, చాలా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ఫస్ట్ కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడు స్వీట్ పొటాటోని స్కిన్ తీసేసి బాయిల్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్ గా. ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి దాన్ని ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే కాస్త ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆ తర్వాత కాస్త పెప్పర్ వేసుకుందాం.
ఆ తర్వాత కొంచెం బేసిల్ ఇస్ నథింగ్ బట్ తులసి లీవ్స్, డ్రై చేసిన లీవ్స్ అన్నమాట. ఇవి మనకి ఈ మధ్యకాలంలో అన్ని చోట్ల దొరుకుతున్నాయి సూపర్ మార్కెట్స్ లో. ఆరిగామో వేసుకుందాం, ఇది కూడా సీజనింగ్ కోసం వేసుకుంటున్నాం. ఇవన్నీ లేకపోతే జస్ట్ పెప్పర్ అండ్ సాల్ట్ తో కూడా కుక్ చేసుకోవచ్చు అని పద్మ చెప్పింది కాబట్టి అలా కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు లాస్ట్ లోని థైమ్ వేసుకుందాం. జస్ట్ ఇవన్నీ ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్స్ ఇస్తూ ఉంటాయి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, ఆల్మోస్ట్ అన్ని ఫ్రై అయిపోయి కదా. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. స్వీట్ పొటాటో వెజ్జెస్ కూడా రెడీ అయిపోయాయి. చికెన్ సూప్ అలాగే స్వీట్ పొటాటో వెజ్జెస్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చికెన్ సూప్ కి కావలసిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, కొబ్బరి నూనె 2 టీ స్పూన్లు, ఆపిల్ వెనిగర్ 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, సిలరీ కొద్దిగా, జుకినీ 1 కప్పు, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 2, పార్స్లీ కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. చికెన్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్ పెట్టి కొబ్బరి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, జుకినీ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి బాగా కలిపి అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పార్స్లీ, సిలరీ, చికెన్ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, తగినంత ఉప్పు, వెనిగర్, సరిపడే నీళ్లు వేసుకుని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే చికెన్ సూప్ రెడీ. స్వీట్ పొటాటో వెజ్జెస్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంప ముక్కలు 1 కప్పు, కొబ్బరి నూనె 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఆరిగానో 1/2 టీ స్పూన్, థైమ్ 1/2 టీ స్పూన్, బేసిల్ 1 టీ స్పూన్. స్వీట్ పొటాటో వెజ్జెస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి కొబ్బరి నూనె వేసుకుని అందులో స్వీట్ పొటాటో ముక్కల్ని వేసి బాగా వేయించుకొని ఆ తర్వాత తగినంత ఉప్పు, మిరియాల పొడి, బేసిల్, ఆరిగానో, థైమ్ వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే స్వీట్ పొటాటో వెజ్జెస్ రెడీ. చికెన్ సూప్ అలాగే స్వీట్ పొటాటో వెజ్జెస్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. మరి ఇందులో ఉండే న్యూట్రియం వాల్యూస్ గురించి డిస్కస్ చేసుకునే ముందు అమృతంలో ఒక చిన్న బ్రేక్. రాజేశ్వరి కడప నుంచి ఇలా అడుగుతున్నారు, నాకు రీసెంట్ గా హిస్టెక్టమీ ఆపరేషన్ అయింది, నేను ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? హలో రాజేశ్వరి గారు, బేసికల్ గా హిస్టెక్టమీ ఆపరేషన్ అయిన తర్వాత చాలా బ్లడ్ లూజ్ అయి ఉంటాం కాబట్టి ఐరన్ అనేది మనకి చాలా అవసరం. ఐరన్ తో పాటుగా మనకి గుడ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ కూడా చాలా అవసరం. సో మెయిన్ గా ఈ ఐరన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి అండ్ ప్రోటీన్ లెవెల్స్ కోసం మనము మీట్ మీద డిపెండ్ అవుతూ ఉంటాము. మీట్ లో లైక్ ఫిష్, చికెన్, ఎగ్ ఏదైనా సరే మనం తీసుకుంటూ ఉండాలి. అండ్ వెజిటేరియన్స్ అయితే మటుకు ఎక్కువగా టోఫు ఆర్ పనీర్ తీసుకుంటూ అండ్ అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ ని అన్ని రకాల వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ని, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ని ఎక్కువగా తీసుకుంటూ డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ అండ్ సీడ్స్ మనం రెగ్యులర్ గా తీసుకుంటూ ఉన్నట్లయితే ప్రోటీన్ తో పాటుగా మనకి ఐరన్ తో పాటుగా గుడ్ ఫ్యాట్స్ కూడా మన బాడీకి అంది సో త్వరగా రికవరీ అవుతారు. సో హెల్దీగా కూడా ఉంటారు. ఈ రోజు మన థీమ్ ఆరోగ్యం ఆహారంలోని పోస్ట్ ఆపరేషన్ ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి పోషక ఆహారం ఉన్న ఫుడ్ తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. సో మరి అలాగే 2 చక్కటి రెసిపీస్ కూడా ప్రిపేర్ చేశాను నేను. అందులో ఫస్ట్ రెసిపీ చికెన్ సూప్. మనకి చికెన్ లోని ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ చాలా ఉంటుంది కాబట్టి తొందరగా రికవర్ అవ్వడానికి మనకి ప్రోటీన్ ఎంతో అవసరం బాడీకి. అంతేకాకుండా ఇందులో మనం క్యారెట్ యాడ్ చేసుకున్నాం, జుకినీ యాడ్ చేసుకున్నాం. జుకినీలోని వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, సో జుకినీని కూడా మనం ఇందులో యాడ్ చేసుకున్నాం. అండ్ క్యారెట్ లోని వైటమిన్ ఏ ఉంటుంది. సో వైటమిన్, మినరల్స్ ఇవన్నీ కూడా ఈ టైంలో బాడీకి చాలా అవసరం. సో మరి చూసారు కదా, ఇందులో నేను పార్స్లీ లీవ్స్ కూడా వేసుకున్నాను. అది ఈక్వల్ టు కొత్తిమీర అన్నమాట. వైటమిన్ సి ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. సో ఆ టైంలోని రోగ నిరోధక శక్తి చాలా అవసరం, జలుబులు, ఇన్ఫెక్షన్స్ రాకుండా మనని కాపాడుతుంది. సో మరి సెకండ్ రెసిపీ స్వీట్ పొటాటో వెజ్జెస్. మనకి స్వీట్ పొటాటో ఏంటంటే సింపుల్ కార్బోహైడ్రేట్, అంతేకాకుండా ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది. ఈ టైంలో కాన్స్టిపేషన్ తో సఫర్ అయ్యే వాళ్ళకి ఫైబర్ చాలా అవసరం కాబట్టి మనం స్వీట్ పొటాటోని చక్కగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాం. ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేదు, జస్ట్ సీజనింగ్ కోసం థైమ్ యూజ్ చేసాం, బేసిల్ యూజ్ చేసాం. సో ఫస్ట్ లిక్విడ్ డైట్ తీసుకొని ఒక 1 వీక్ 4 డేస్ తర్వాత ఏదైనా కొంచెం సాలిడ్ డైట్ ఇవ్వచ్చు అన్నప్పుడు ఇలాంటివి తీసుకోవచ్చు. సూప్ అయితే సెకండ్, థర్డ్ డే నుంచి కూడా తీసుకోవచ్చు. సో మరి చూసారు కదండి, ఈ రోజు చక్కటి రెసిపీస్ 2 ప్రెజెంట్ చేశాను మీకు. అలానే ఈ ఎపిసోడ్ ని మళ్ళీ వాచ్ చేయాలనుకుంటే యూట్యూబ్ లో ఈటీవీ లైఫ్ ఇండియాను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవ్వడానికి లాగ్ ఆన్ టు www.facebook.com/etvlifeindia.
www.twitter.com/etblifeindia లో ఫాలో అవ్వచ్చు. అండ్ మీ డైట్ కు సంబంధించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కనుక మీరు మాకు మీ ప్రశ్నల్ని పంపించాల్సిన విధానం AMT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరి పేరు స్పేస్ మీరు అడగాలనుకున్న ప్రశ్నను టైప్ చేసి 8008639139 కు వాట్సాప్ చేయండి. చూసారు కదండి ఇవాల్టి అమృతంలోని ఆరోగ్యం ఆహారం థీమ్ లో పోస్ట్ ఆపరేషన్ ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎటువంటి పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. అంతేకాకుండా 2 చక్కటి రెసిపీస్ కూడా ప్రిపేర్ చేశాను నేను, చికెన్ సూప్ అలాగే స్వీట్ పొటాటో వెడ్జెస్. మరి 2 కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. రేపటి అమృతంలో మరొక థీమ్ తో మళ్ళీ కలుసుకుందాం.